మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనము. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు తమ దేవునికి మొరపెట్టగా, ఆయన వారి మూలుగులను విని తన ప్రజల బాధలను, తన ప్రజల యొక్క దురవ్యవస్థలను దేవుడు చూచి వారి యందు లక్ష్యముంచి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు వారిని నడిపించుటకును వారి మధ్యకు దేవుడు దిగివచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నేడు మనకు ఉన్నటువంటి శ్రమలను బట్టి అందరూ మనల్ని విడిచిపెట్టినా యెహోవా దేవుడు మనల్ని చేరదీస్తారు. కష్టకాలములలో మనము ఉన్నప్పుడు మన దీనస్థితిని బట్టి యెహోవాకు మొరపెట్టగా ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేసి నాశనకరమైన గుంటలో నుండియు జగట కలిగిన దొంగ ఊబిలో నుండియు మనల్ని పైకి లేవనెత్తి సదాకాలము మనకు తోడుగా ఉంటారు. ఆయన మన యందు లక్ష్యము ఉంచునట్టుగా ఆయన దృష్టికి యథార్థ హృదయులమై జీవించుచు సత్యముతో ఆయన సన్నిధిని నడుచుకొనుచు సహనముతో యెహోవా కొరకు ఎదురు చూసుచు సమస్త విషయములలో ఆయనకు అనుకూలంగా ప్రవర్తించాలి. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యంను విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఏ కుటుంబములు అయితే శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో మీ యొక్క శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు నా ప్రభువా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి యొక్క శ్రమను చూసి ఆ శ్రమలన్నిటిలో నుంచి విడిపించిన దేవుడు నీవే కదా ప్రభువా. ఈ దినమున నా ప్రభువా ఎంతమంది బిడ్డలు శ్రమల గుండా, అవమానాల గుండా, వేదనల గుండా నా ప్రభువా ఉంటున్నారో తండ్రి, అలాంటి వారందరికీ కూడా నాయన మీ యొక్క విడుదలను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. వారు ఏ పని చేసినను మీ యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ యొక్క దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.